పులి తిరుగుతోంది జాగ్రత్త అని అప్రమత్తం చేశారు. వాళ్ళు మాత్రం బిందాస్ గా ఉన్నారు. ఆ పెద్ద పులి ఆయనకు చెందిన గొడ్ల చావిడిపై పంజా విసిరింది. 4 ఆవుల్ని పొట్టన పెట్టుకుందని అటవీ శాఖ మాజీ అధికారి రామారావు ఐ న్యూస్ తో చెప్పారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మాజీ డిఎఫ్ఓ ఎస్ రామారావు గారికి సంబంధించినటువంటి తోటలో 4 ఆవులను ఇంతవరకు పెద్ద పులి చంపినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు గతంలో ఫారెస్ట్ అధికారిగా ఉన్నారు. పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందన్న భయాందోళన కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? నాకు సీతానగర్లో ఎంటర్ అయిన కాంచి నేను పేపర్లోనే మీ న్యూస్లో చూస్తున్నాను. చూసి నేను సాయంత్రం 7:30కి మా రైతుకి ఫోన్ చేశాను. మీరు 7:30కి లేట్ వరకు ఉండండి, ఆవులు జాగ్రత్తగా కట్టండి, ఇక్కడ పాకలో కట్టండి, చేలో కట్టకండి అని చెప్పాను. వాళ్ళు 7:30 వరకు చూసి పులి ఇక్కడ వస్తుంది రాదులే అనుకొని ధైర్యంగా కట్టేసి వెళ్ళిపోయారు. నైట్ అది 9-10 ప్రాంతాల్లో వచ్చి ఉంటుంది. అంటే బాడీని చూస్తే తెలుస్తుంది, స్వెల్లింగ్ వచ్చేసింది. మూడు ఆవు దూడలని చంపేసింది. ఒక ఆవు దూడని కూడా కొరికేసింది, బ్లడ్స్ ఇచ్చేసింది. అది శవ బతుకుల్లో ఉంది. తర్వాత ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ అంతా వచ్చారు, మీకు తెలుసు కదా. నాకు తెలిసిన వెంటనే మార్నింగ్ ఆవుల్ని చూస్తాకెళ్ళిన అది మా పాలేరు ఏం చేశాడంటే ఫోన్ చేశాడు 7:30కి మార్నింగ్. నేను రాజమండ్రిలో ఉంటాను. ఫోన్ చేసి ఇలాగా పులి వచ్చినట్టు ఉంది సార్, 3 ఆవులు 4 ఆవులు దూడలు చచ్చిపోయి మొత్తం ఆవులు మొత్తం 20 ఉంటాయి. మాకు 20 ఎక్కడ కనిపించట్లేదు. భయపడి ఆవులు తెంపేసుకుని వెళ్ళిపోయింది, కట్టేసి. నిజంగా ఒక గంట నాకు దొరికింది. అంటే రాజమండ్రి కన్సల్టేటర్ గారు ఫోన్ చేశాను, ఇలా జరిగింది అంటే. ఆయన రాజమండ్రి కన్సల్టేటర్ గారు డిఎఫ్ఓ నెంబర్ ఇస్తున్నాను, మీరు డిఎఫ్ఓ గారు చేయమన్నాడు. డిఎఫ్ఓ నెంబర్ తీసి డిఎఫ్ఓ చేశారు. డిఎఫ్ఓ గారు ఏమన్నారంటే, మేము పుణ్యక్షేత్రంలో కంప్లైంట్ ఉందండి, అక్కడికి వెళ్ళాం, అక్కడి నుంచి మీ తోటలోకి వెళ్ళి మేము చూస్తామన్నారు. వాళ్ళు వచ్చి చూశారు. అది జరిగింది. అంటే ఏదైనా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి? అంటే వైల్డ్ ఎనిమల్స్ సిన్స్ 40 years నాకు రాజమండ్రితో టచ్ ఉంది. అక్కడ అడవి నుంచి వచ్చి ఎలా దేవాన్ చెరువుకు వస్తున్నాయి. దేవాన్ చెరువు నుంచి క్రాస్ చేసి ఈ తుంగపాడు, ఎర్రంపాలెం, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం ఏరియాలో కంపల్సరీగా వస్తున్నాయి. నేను అదే ఆ సైకాలజీతోటే నేను మా వాళ్ళకి చెప్పాను, టైగర్ ఇక్కడ కూడా రావచ్చు, ఎక్కడో సీతానగర్ అన్నారు. మొత్తం 6 days నుంచి ఇది మొత్తం ఈస్ట్ గోదావరిలో తిరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మనకు రావచ్చు, ఆవులు ఉన్నాయి కాబట్టి అది స్మెల్ చేసి రావచ్చు అని చెప్పాను. అన్ఫార్చునేట్లీ అవి వచ్చి అలా ఆవులని చంపేసి. సార్, మీరు ఫారెస్ట్ అధికారి చూసే ఉంటారు కదా, గతంలో మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు ఎందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి సార్ ఇవి? అంటే జనావాసం సాధారణంగా అడవిలో మరి వాటికి సాధారణంగా ఇది కార్నివోర్ అంటారు, బిగ్ క్యాట్ అంటారు దీన్ని. కార్నివోర్స్ని తింటాయి, సారీ హెర్బివోర్స్ని తింటాయి. దుప్పులు లేని అడవి పందులు అటువంటి దొరుకుతాయి, తింటాయి. అవి అంత ఈజీగా దొరకవు, చాలా ఫాస్ట్గా రన్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ కట్టేసిన ఆవులు కదా, రైతులంతా ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి వాళ్ళు 4, 6, 10, 20, 30 ఆవులను కట్టుకుంటారు, గేదెలను కూడా కట్టుకుంటారు. ఇవి చాలా కట్టేసిన ఆవులు కాబట్టి ఈజీగా ఈజీ అయిపోతుంది. కట్టేసిన దాని మీదే చూసే ఉంటారు మీరు. అవి కట్టే ఉన్నాయి ఆవుదోళ్ళు. పెద్దవి మాత్రం పెద్ద ఆవులన్నీ తెంపేసుకుని పారిపోయినాయి. ఇంకా ఈ బెదిరి పోలేదు, బీభత్సం చేసింది టైగర్ మొత్తం మీద. ఇప్పుడు కూడా ఏదైనా మనిషి వచ్చినా కుక్క వచ్చినా వెళ్ళిపోతుంది. మీరు ఎలాంటి ఆపరేషన్లో గతంలో పాల్గొన్నారు సార్? అప్పుడు నేను రాయలసీమలో చేస్తాను, డిఎఫ్ఓ తిరుపతి. రాయలసీమ ఎక్సెప్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఏరియా తప్ప మిగిలిన 4 జిల్లాలో నాకు వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా జ్యూరిస్డిక్షన్ ఉంది. అప్పుడు ఎలిఫెంట్స్ న్యూసెన్స్ ఉండేది చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో. అప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సీఎం గారు. నేను అక్కడ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ చేసినప్పుడు అది కొన్ని రైతుల్లో కొంతమంది తొక్కి చంపేసి పంటలు పాడు చేసి, అప్పుడు నేనే అందరికీ మా పై ఆఫీసర్ చెప్తే వాళ్ళు వెటనరీ డైరెక్టర్స్, వాళ్ళు వెటనరీ అసిస్టెంట్ వీళ్ళు ఉంటారు, వెటనరీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు డిఎఫ్ఓలు కన్సర్వేటర్స్ వచ్చి ఆ ఎలిఫెంట్ని ట్యాంకలైజ్ చేశారు. ఎలిఫెంట్స్ మనకి ఎన్ని రోజులు పట్టొచ్చు సార్ మీకున్న అనుభవం బట్టి? ఇదా మరి ఆల్రెడీ 6 days అయిపోయింది. ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతుంది, వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ బ్యాక్కి వెళ్ళట్లేదు. ఇది అలా ముందుకు వెళ్తుంది. మరి ఇక్కడ రాజానగరం మండలం అంటే డ్రై ఏరియా. ఇది ఇక్కడంతా కొబ్బరి తోటలు, పామాయిల్ తోటలు, కోకో తోటలు ఉంటాయి. అక్కడక్కడ ప్యాచెస్లో వరి పండిస్తారు.
కాబట్టి ఈ తోటలన్నీ ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఇప్పుడే ఇక్కడ వీటికి బాగా దొరుకుతుంది, ఆవులు గేదెలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. మరి పక్క మార్క్స్ చూస్తుంటే ఇది ఈ డైరెక్షన్లో వెళ్ళినట్టు కనిపిస్తుంది, ఇటు మొత్తం మీద. సార్ ఇంకొకటి, ఈ మత్తు మంది ఇస్తారనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి నియమ నిబంధనలు ఉన్నాయి? అంటే నియమ నిబంధనలు ఉన్నా కానీ మళ్ళీ హ్యూమన్ లైఫ్కి మనకి డ్యామేజ్ ఉండకూడదు కదా. వీఆర్ గివింగ్ టైగర్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో మా హ్యూమన్ లైఫ్కి కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో దాన్ని ట్యాంకరైజ్ చేయాలి, ఎన్ని రూల్స్ ఉన్నా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ బోర్డు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకటి ఉంది సెంట్రల్లో, తర్వాత మళ్ళీ స్టేట్కి కూడా వైల్డ్ లైఫ్ బోర్డు అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుంది. అంటే టైగర్స్ అనేవి అట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్, దీనికి ఒక నేషనల్ పార్క్ క్రియేట్ చేశారు. ఖమ్మం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్నీ కలిపి ఒక నేషనల్ పార్క్ క్రియేట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇక్కడ వరకు మనకి సీతావనం, అది రంపచోడవరం ఏరియా అంతా నేషనల్ పార్క్ కింద వస్తుంది. టైగర్ ప్రాజెక్ట్ ఇదంతా. మీకు ఎంతవరకు నష్టం వచ్చి ఉంటుంది సార్ ఈ ఆవులు చనిపోయి? అసలు ఆవులు చనిపోవడమే కాకుండా ఒక 50,000 వస్తుంది. 50,000 కంటే మాకు పాలు ఇచ్చే ఆవులు, మిల్క్ ఈల్డింగ్ కౌస్ అన్ని దూడలు అవి. సో కాబట్టి ఇర్రిపరబుల్ లాస్. లైఫ్ అనేది వాల్యూ కట్టలేం కదండి. ఇప్పుడు మనిషికి వాల్యూ కట్టగలం, అలాగే పశువులు కూడా అంతే. ఆవు అంటే తల్లితో సాము. అలాగే మరి నేను ఆవులంటే నాకు ఇష్టం. నేను ఎప్పటి నుంచో 30-40 ఆవులు పెంచాను. కపిల ఆవులు, ఒంగోలు ఆవులు, జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులను. ఇంకా మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. కానీ పుణ్యం గురించి ఏదో ఆవులు పెంచుతాం, మన హిందూ మైథాలజీలో ఆవులు పెంచితే మంచిది అంటారని పెంచుతున్నాను నేను. అంటే నోరున్న మనుషుల కంటే నోరు లేని ఆవులే బెటర్ అని నా ఉద్దేశం, నా కాన్సెప్ట్. అందుకే అలా పెంచుతున్నాను. ఇంకా మెయింటైన్ చేయలేక నేను గడ్డి కొని, ఫీడ్ కొని పెంచుతున్నాను. మరి ఈ మధ్య ఎవరు కొన్ని ఆవులు మేపేవాళ్ళు ఎవరు ఉండట్లేదు, ఎవరు ఆవులు మేపలే ఉంటున్నారు. కాబట్టి తగ్గించేశాను. ఓ 40 ఆవుల నుంచి 20 తగ్గించేశాను. ఇంకా గ్రాడ్యువల్గా తీసేద్దాం అనుకుంటున్నా. అది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మొత్తానికైతే 4 ఆవులు చనిపోవడం, అది కూడా ఫారెస్ట్ మాజీ అధికారికి సంబంధించినటువంటి తోటలోకి ఎంటర్ అయ్యి 4 ఆవులను చంపడం పట్ల ఆయన కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనకు పనిచేసినటువంటి అనుభవం, గతంలో తను రాయలసీమ ఏరియా ఆ పరిసర ప్రాంతాల్లో ఏనుగులను చూశాను కానీ టైగర్ చూడలేదు. కానీ ఇప్పుడు టైగర్లు నేరుగా తమ పొలాల్లోకి వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది రాత్రి సమయంలో తమ రైతులకు హెచ్చరించినా అది ఎంతవరకు ఇక్కడ వరకు రాదులే అన్న ఒక నిర్లక్ష్యంతో 4 ఆవులు చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి చనిపోయినటువంటి ఆవుల పట్ల ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. త్వరలోని ఆపరేషన్ ముగించాలని ఆయన కూడా కోరుతున్నారు.